మనం కొంతమంది వ్యక్తులను చూస్తూ ఉంటాం అన్నమాట. ఎప్పుడు కూడా ఉమ్మడి కుటుంబంలో కలిసి ఉండడం, బాబాయిలు, పిన్నులు, బావలు, బామ్మర్దులు చాలా కాలం కలిసి ఉంటారనమాట. ఏదైనా కష్టం వస్తే వాళ్ళందరూ వీళ్ళ కోసం పరిగెత్తుతూ ఉంటారనమాట. అయితే కొన్ని ఇళ్లలో చూస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు పక్కన పెడితే ఎవరు కూడా వీళ్ళకి అండగా ఉండడం కానీ ఏమి ఉండదు. వీళ్ళు ఏదైనా పెడితే తిని వెళ్ళిపోవడం, లేదంటే తర్వాత ఏదైనా అవసరం ఉంటే మాత్రం అస్సలు వీళ్ళకి సాయం చేయకుండా ఉండడం, ఇలా చూస్తూ ఉంటాం అనమాట. దీనికి కారణం ఏంటంటే ఖచ్చితంగా మీరు పుట్టిన రాశి అనమాట. మీరు పుట్టిన రాశిని బట్టి కొంతవరకు మీలో సున్నితత్వం, కోపం, చిరాకు ఇవన్నీ ఆధారపడతాయి అన్నమాట. ఖచ్చితంగా ఈ 3 రాశుల వారికి ఎప్పుడు కూడా బంధువులతో, చుట్టాలతో గొడవలు ఉంటూనే ఉంటాయి. సొంత చెల్లితోనూ, బావతోనూ, లేకపోతే అన్నయ్య, వదినతోనూ వీళ్ళందరితోనూ గొడవలు ఉంటాయి అన్నమాట. ఆ రాశుల్లో మొదటి రాశి మేషరాశి, రెండో రాశి మిథున రాశి, మూడో రాశి వృశ్చిక రాశి, నాలుగో రాశి మకర రాశి. ఈ 4 రాశుల వారికి కూడా ఎప్పుడు బంధువులతో ఏదో ఒక తగాదాలు ఉంటూనే ఉంటాయి.